కొంత కనిపిస్తోంది కదా అంటున్నారు. ఇప్పుడు సివిల్ మ్యాటర్స్ లో రామకృష్ణ గారు కూడా జడ్జిగా పనిచేశారు. ఎప్పుడు కూడా కట్టే కొట్టే తెచ్చే అని ఉండవు వ్యవహారాలు. ఇదేం మనమేం 2 గంటల సినిమాలు ఏం లేవు. స్టార్టింగ్ లో ఒకటేసి మళ్ళీ ఎండింగ్ లో ఒకటి కంప్లీట్ చేయడానికి. పెద్దిరెడ్డి కుటుంబం పైన ఇప్పటి వరకు అత్యధిక కేసులు నమోదు చేసి లా అబైడింగ్ గవర్నమెంట్ గా గట్టిగా ఫిక్స్ చేయడం జరిగింది. లిక్కర్ కేసు అయితేమి, మదనపల్లి ఫైల్స్ కేసు అయితేమి, అదే విధంగా పులిచెర్ల మండలం మంగళంపేటలో ఆక్రమించుకున్నటువంటి అటవీ భూములు అయితేమి, ఇవన్నీ 1 by 1 ఫిక్స్ చేసుకుని వస్తున్నాం. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పైన లిక్కర్ స్కామ్ కి సంబంధించి సుప్రీంకోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ అంటే ఇంటీరియం బెయిల్ ఇచ్చున్నది. దాన్ని మనం ఫాలో కావాలి కదా. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి బెయిల్ మనం ఎలా ఓవర్కమ్ చేయగలము? ఈ రోజు బుగ్గమఠం సంబంధించినటువంటి భూములు దాదాపు 15 ఎకరాలు ఉంది. పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు దాన్ని ఎప్పటి నుండో ఆయన ఆక్రమించి ఉన్నాడు. ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం, గతంలో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ఉంది, జగన్ ప్రభుత్వం ఉంది, ఏ ప్రభుత్వం దాని జోలికి పోలేదు. ఇప్పుడు మనం మొట్టమొదటిసారిగా సర్వే చేసి ఇందులో బుగ్గమఠం భూమి స్వాధీనం చేసుకుంటే దాన్ని మళ్ళీ పొజిషన్ లోకి తీసుకుంటే సర్వేకి వెళ్ళాం. సర్వే అంటే ఏదో పోయి కత్తులు కటార్లు ఎత్తుకుని దండయాత్ర చేయడం కాదు. పద్ధతి ప్రకారం నోటీస్ ఇవ్వాలి. నోటీస్ ఇచ్చిన తర్వాత అతని దగ్గర నుండి ఎక్స్ప్లెనేషన్ తీసుకొని ఫీల్డ్ లెవెల్కి పోయేసి మెజర్ చేసి మన దగ్గర ఉన్న రికార్డ్స్ ఏముంది, వాళ్ళ దగ్గర ఏం రికార్డ్స్ ఉంది తీసుకొని వచ్చి 2 రికార్డులు పెట్టి కొలతలేసి సర్వేయర్ విల్ గివ్ ఏ ఎండార్స్మెంట్. దాన్ని కోర్టుకు మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దిస్ ఈస్ ద ప్రాసెస్. అంతే తప్పించి మనం సర్వేలు, ఎంఆర్ఓలు, విఆర్ఓలు కత్తులు కటాలు ఎత్తుకుని దండయాత్ర పోయి పెద్దిరెడ్డి ఇంటి మీద పడటం అంటే లా వోంట్ యాక్సెప్ట్. కరెక్టే. ఇప్పుడు వారు చెప్పేది ఏంటంటే అక్కడ ఒక విషయం చెప్తున్నాను. జనం ఏం కోరుకుంటున్నారు, ఇంకొకరికి కొందరు రాజకీయ ప్రత్యర్థులు ఏం కోరుకుంటున్నారు, రాజకీయ విమర్శకులు ఏం కోరుకుంటారంటే అర్జెంట్ గా పోయి పెద్దిరెడ్డి ఇంటి మీద పడాలి, దండయాత్ర చేయాలి, పెద్దిరెడ్డి రామచంద్ర ఇంట్లో దూరి ధ్వంసం చేయాలి, ఈ విధమైన ట్రీట్మెంట్ చూస్తే గానీ మాకు హ్యాపీనెస్ ఉండదని కొందరు కోరుకుని ఉండొచ్చు. ఆ విధంగా చేయడం అనేది ఈ ప్రభుత్వంలో జరగదు. అలాగదు. ఇప్పుడు రామకృష్ణ గారు అనేది ఏంటంటే కాదు సార్, ఒక మాట, అక్కడికి వెళ్ళినప్పుడు వారి అనుచరులు అడ్డుకుంటుంటే, వారు దాడులు చేస్తుంటే కూడా పోలీసుల అధికారులకి ఎందుకు సహకరించట్లేదు, ఈ సర్వేని సజావుగా జరిగేందుకు ఎందుకు వెళ్ళనివ్వట్లేదు అనే ఒక ప్రశ్న ఉత్పన్నం అవుతా ఉంది కదా. నేను అక్కడికి వస్తా. ఇప్పుడు బుగ్గమఠం అధికారులు సర్వేకి అని వెళ్ళినప్పుడు, సర్వేలు తీసుకుని వెళ్ళినప్పుడు పోలీసులకు సమాచారం ఇచ్చి ఉండాల. పోలీస్ ప్రొటెక్షన్ ఎప్పుడు చేయవలసి వస్తుందంటే, ఒకవేళ అక్కడ నుండి ఏదైనా ప్రతిఘటన వచ్చి వాళ్ళ యొక్క అఫీషియల్ డ్యూటీస్ కి అబ్జెక్షన్ చేసి అడ్డంకులు సృష్టిస్తే పోలీస్ ప్రొటెక్షన్ కోరొచ్చు. పోలీస్ ప్రొటెక్షన్ తో సర్వే చేస్తారు. వీళ్ళు ఎవరు తెలుసు వీళ్ళు పోలీస్ ప్రొటెక్షన్ అడిగారో లేదు. సప్తగిరి గారు ఒక మాట వినండి. ఆల్రెడీ ఆర్డీఓ గారు కన్సర్న్ డిఎస్పీ కి లెటర్ రాశారని ఆల్రెడీ రాశారు. పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వమని ఆల్రెడీ ఉంది.